నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భూమిపై దొరికిన అతిపెద్ద అంగారక రాయి, వేలంలో రికార్డు ధర. పహల్గాం ఊచకోతను చూసి ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయి. 22 నిమిషాల్లోనే పాక్లో ఉగ్ర స్థావరాలను మట్టుపెట్టామన్న ప్రధాని నరేంద్ర మోడీ. ఏపీకి భారీ వర్ష సూచన, పిడుగులు పడే ప్రమాదం, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక. ఆశాజనకంగా టమోటా ధరలు, రైతుల్లో చిగురిస్తున్న ఆశలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. నెల రోజులుగా 200 రూపాయల నుంచి 300 రూపాయల లోపు పలికే 15 కిలోల బాక్సు ఆదివారం 450 రూపాయలకు చేరుకుంది. ఎండల తీవ్రతతో పాటు ఊజీ ఈగల దాడులతో నల్ల మచ్చలతో టమోటాకు తీవ్రంగా నష్టం జరిగింది. సగానికి సగం నల్ల మచ్చ, ఊజీ ఈగలతో దెబ్బతిన్న కాయలు వస్తుండటంతో వాటిని మార్కెట్లో కొనడం లేదు. వీటిని పశువులకు మేతగా వేస్తున్నారు. ఇతర జిల్లాల్లో టమోటో సాగు తగ్గిపోవడంతో సోమల, పుంగనూరు, చౌడేపల్లె, పలమనేరు తదితర ప్రాంతాలలో ఏప్రిల్, మే నెలల్లో నాట్లు వేసిన వారికి దిగుబడులు ప్రారంభమై లాభాలు వస్తున్నాయి. సోమల మండలంలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో నాటిన తోటల్లో దిగుబడులుండి ధరలు లేకపోవడంతో నష్టాలు వచ్చాయి. పెట్టుబడులు కూడా రాకపోవడంతో రైతులు దిగాలు పడ్డారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో దిగుబడులు లేకపోవడంతో వ్యాపారస్తులు పలమనేరు, పుంగనూరు, మదనపల్లె మార్కెట్లకు రావడంతో ఎగుమతులు పెరిగి ధరలు పుంజుకుంటున్నాయని రైతులు ఆశపడుతున్నారు. ఇప్పటికే కోలారు, వడ్డెపల్లె, మొలకల చెరువు, అంగళ్ళు తదితర టమోటా మార్కెట్లలో 30 కిలోల బాక్సు 900 రూపాయలకు మించి ధర పలుకుతోంది. తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయ పవిత్రోత్సవాలలో భాగంగా 2వ రోజు సోమవారం పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సీతా లక్ష్మణ సమేత శ్రీరాముల వారి ఉత్సవాలను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ విశ్వక్సేనారాధన, పుణ్యహవచనం, కుంభారాధన, ఉక్త హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి వారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం యాగశాలలో పవిత్ర మాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువమూర్తులు, కౌతుకమూర్తులు, స్నపనమూర్తులకు, బలిమూర్తులకు పవిత్రాలు సమర్పించారు. అదేవిధంగా విశ్వక్సేన, ద్వారపాలకులు, భాష్యకారులు, గరుడాల్వార్, యాగశాలలోని హోమగుండాలు, బలిపీఠం, ధ్వజస్తంభం, ఆలయం ఎదురుగా గల ఆంజనేయ స్వామి వారికి పవిత్రాలు సమర్పించారు. సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణులు బంగారు తిరుచుపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఆ తర్వాత యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణంలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం లేదని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని రహదారుల భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు.
ఈ కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు మద్యంలో దోపిడీ చేస్తున్నారు. అదేవిధంగా శాండ్లో దోపిడీ చేస్తున్నారు. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆ రోజు ఏ విషయానైనా చూసుకొని దోపిడీ చేసిన ప్రభుత్వం ఏది, దోపిడీ చేసిన నాయకులు ఎవరు, ఇది ఒక్కటే కాకుండా రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వీళ్ళ పత్రికలో రాయడం జరిగింది. ఈ మద్యం కుంభకోణంలో అసలైన నిందితులు ఎవరు ఏది అనేది కూడా త్వరలోనే బయటకు వస్తుంది. ఇది దర్యాప్తు సంస్థ చేసినటువంటిది ఆరోపణ. ఏదో చంద్రబాబు నాయుడు గారో లేకుంటే లోకల్ పోలీసులో చేసినది కాదు. ఒక దర్యాప్తు సంస్థ చేపట్టిన తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితుల భాగస్వామ్యము, ఏ విధంగా డబ్బులు తీసుకున్నారు, ఎక్కడైనా దేశ చరిత్రలో డిజిటల్ లేకుండా ఏం లేకుండా ఇన్ని కంపెనీలను సృష్టించి ఏవైతే రకరకాలమైనటువంటి మద్యం కొత్త కొత్త కంపెనీలు సృష్టించి దాన్ని నగదు రూపంలో, అంటే ఒక గవర్నమెంట్ చేసుకునేటువంటి ఆఫీసులో కానీ గవర్నమెంట్ యొక్క వ్యవస్థలో నడిచేటువంటి షాపులు ఎక్కడైనా నగదు రూపంలో జరుగుతాయా? నగదు రూపంలో చెల్లించాల్సిన అవసరం ఏమొచ్చింది? దానికి ముందు జవాబు చెప్పాలి. ఒక దర్యాప్తు సంస్థ అనేది ఈరోజు మేమైనా కావచ్చు, అధికారంలో ఇంకొకరు అధికారంలో ఉండొచ్చు, అధికారంలో వస్తుంటారు పోతుంటారు నాయకులు. వ్యవస్థ తన పని తను చేసుకొని పోతుంది. ఖచ్చితంగా దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదు. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అన్ని ఫిర్యాదులను పరిష్కరిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులను సకాలంలో అర్థవంతంగా పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో పాటు రెవెన్యూ అధికారి నరసింహులు, డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, రోజ్మాన్, జిల్లాలోని ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువు లోపల పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న అర్జీలను పరిష్కరించాలని జిల్లా అధికారులకు సూచించారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులను అందించారు. అధికారులందరూ ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని సంబంధించిన జిల్లా అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం కువ్వాపోలి గ్రామంలో 1 ఎకరా 80 సెంట్లు భూమిని 1B అడంగుల్ పట్టా పాసు పుస్తకాన్ని అధికారులు ఇప్పించాలని, 90% వికలాంగంతో బాధపడుతున్నానని, అధికారులకు ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని మీడియా ముందు వాపోయారు. వర్షాలు కురుస్తున్న తరుణంలో నగరంలోని ప్రజలు, అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల అధికారులతో మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న తరుణంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. కాగా డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫోన్ ద్వారా 15 మంది తమ సమస్యలు తెలుపగా 40 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్లు అనీష్ రాయల్, పునీత కోరారు. అంబేద్కర్ విగ్రహం వద్ద చేపడుతున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కార్పొరేటర్ ఎస్కే బాబు కోరారు. రైల్వే కాలనీలో డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని, టీటీడీ పరిపాలనా భవనం పక్కన కాలువపై మూత వేయడం వలన చివర్లో ఇండ్లపైన చెత్త వస్తోందని పరిష్కరించాలని, వర్షాలు పడ్డ సమయంలో లీలామహల్ వద్ద రోడ్డుపై నీరు పారకుండా చర్యలు తీసుకోవాలని, రాఘవేంద్ర నగర్ వద్ద తెలుగు గంగ నీటిలో మురుగునీరు కలుస్తోందని పరిష్కరించాలని, పట్నూలు వీధిలో చిన్న కాలువలు ఉండడం వలన నీరు రోడ్లపైకి వస్తోంది, కొత్త కాలువలు ఏర్పాటు చేయాలని, కోటకొమ్మాల వీధిలో ఎటువంటి అనుమతులు లేకుండా హోటల్ నిర్వహిస్తున్నారు, చర్యలు తీసుకోవాలని, ఫుట్పాత్లపై వ్యాపారాలు నియంత్రించాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, గోమతి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, డీసీపీ ఖాన్, వెటర్నరీ ఆసుపత్రి డాక్టర్ నాగేంద్ర, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, డిఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయంలో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 90 ఫిర్యాదులు వచ్చాయని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.
జిల్లా నలుమూలల నుండి నేడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులు చెబుతున్న ప్రతి ఒక్క సమస్యలను వివరాలతో సహా ఎస్పీ అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులకు పంపించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. బాధితులు చెబుతున్న మాటల్లో వాస్తవికతను దృష్టిలో పెట్టుకొని సమస్యలను పరిష్కరించడంలో వేగం పెంచాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. బాధితులు తమ వద్దకు వచ్చి ఫిర్యాదు చేస్తే ఆ సమస్యను పరిష్కరించడంతో వాళ్లకు కలిగే ఆనందం చెప్పలేనిదన్నారు. ప్రత్యేకించి వికలాంగులు, వృద్ధులు, మహిళలు చేసే ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని సిబ్బందికి ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేనటువంటి ప్రజలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లో, సబ్ డివిజన్ కార్యాలయాల్లో ఫిర్యాదు చేస్తే వారి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని తెలిపారు. ఆయా పోలీస్ స్టేషన్లలో అధికారులు స్పందించని పక్షంలో వారిపై తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాటికి సంబంధిత పోలీస్ అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కార మార్గం చూపవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, జె వెంకటనారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు. వైకాపా మాజీ మంత్రులు వారి పాలనలో చేసిన మద్యం తదితర కుంభకోణాల పాపం పండిందని, తప్పు చేసిన ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందేనని గత వైసీపీ పాలనను గుర్తు చేస్తూ టీడీపీ నేత రవినాయుడు తిరుపతి ప్రెస్ క్లబ్లో నిప్పుడు చెరిగారు. ఈ జిల్లాకు వస్తే ఇక్కడ ఒక మాజీ మంత్రిగా పనిచేశా. ఆమె చేసిన శాఖలు ఏమన్నా అభివృద్ధి చెందంటే శూన్యం. నోరేసుకొని మాట్లాడడమే ఆ పని. అది అసెంబ్లీ అయినా, గుడైనా, బడైనా, ఆమె ఇంట్లో అయినా, రోడ్డు మీద అయినా ఎలా పడితే అలా ప్రవర్తించడమే కాదు, ఆమె మాట్లాడే తీరు ఎంత వికృతంగా ఉందంటే సభ్య సమాజం ఎవ్వరూ తల దించుకోని విధంగా. ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోయిందంటే ఆమె వల్ల కూడా, ఆమె నోటి మాటలతోనే సగం ఆ ప్రభుత్వానికి ఓటేయకూడదు అనుకున్నారు. తిరుమలకి వెళ్ళి మైకులు పెట్టుకొని మరి కొండకెళ్ళేదే తిట్టే దానికోసం, దేవుడి దగ్గర పోయి దండం పెట్టుకునే దానికోసం కాదు. ఎలా పడితే అలా మాట్లాడడం. చంద్రబాబు నాయుడు గారి తండ్రి వయసులో ఉన్న 4 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 4 టర్ములు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన్ని ఏకవచనంతో చంద్రబాబు, వాడు, పిల్లిబిత్రే, లోకేష్ గారిని అయితే, పవన్ కళ్యాణ్ గారిని అయితే మరీ దారుణంగా, పవన్ కళ్యాణ్ గారి తల్లిని, భువనేశ్వరమ్మ గారిని, బ్రాహ్మణమ్మ గారిని, నాగబాబు గారిని, చిరంజీవి గారిని, ఇంకా బాలకృష్ణ గారిని, ఇంకెవరైనా మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే మిమ్మల్ని, ఈరోజు ఒక ఛానల్ కాదు, 2 ఛానల్ కాదు, ఉన్న ఏదైతే ఛానల్ నాకు సాక్షి తప్ప మిగతా అన్ని ఛానళ్ళను తిట్టినామే ఆమె వాళ్ళ యాజమాన్యాన్ని. అది బిఆర్ నాయుడు గారినైనా, రాధాకృష్ణ గారినైనా, రామోజీరావు గారినైనా, మొన్న చూస్తే చిన్న ఛానల్ అని పెద్ద ఛానల్ అయినా అన్ని ఛానల్ తిట్టే పనిగా పెట్టుకున్నారు. అంతకుముందు ఎన్టీవీ వాళ్ళని కూడా. ఇప్పుడు మొన్నంటే అది వేరే విషయం అనుకోండి. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత బస్సును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టనున్నారని రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ తెలిపారు. తిరుపతి 31వ డివిజన్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజలకు కరపత్రాన్ని అందజేసి సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి సుగుణమ్మ, దంపూరు భాస్కర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల కష్టాలను గుర్తించి ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నారని, యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను ఒక్కొక్కటిగా ప్రజలందరికీ అందజేస్తూ ఇప్పటికే ఎన్నికల హామీలను 70% పూర్తి చేసి ప్రజల మన్ననలను అందుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రతి గడప నుండి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విశేష స్పందన లభిస్తుందని, ప్రజలంతా చంద్రబాబు నాయుడు సుపరిపాలనలో సంతోషంగా ఉన్నారని తెలిపారు. సంవత్సర కాలంలోనే ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి సుపరిపాలన దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. అంతకుముందు 31వ డివిజన్కి వచ్చిన సుగుణమ్మ దంపూరు భాస్కర్కు శాలువా కప్పి గజమాలతో స్వాగతం పలికారు. ఒక కుటుంబాన్నైనా కూడా బంగారు కుటుంబం, ఒక మార్గదర్శి కుటుంబం కావాలని, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని బంగారు కుటుంబంగా చేసుకోవాలని ఒక తోపుడు బండి ఇచ్చి వాళ్ళ జీవనోపాధిని కల్పించవచ్చు. అదేవిధంగా ఒక ఇస్త్రీ పెట్టి ఇచ్చి, ఒక డోబీ ఉన్నాడు, ఆ ఇస్త్రీ పెట్టి ద్వారా అతను సంపాదించుకునే విధంగా కూడా అతనికి తోడ్పాటు చేయాలనేదే ఈ విధానం. అంతేగాని వాళ్ళని జీవితాంతం కాపాడాలనో, జీవితాంతం సాకాలనో అట్లా కాదు. మనకు పండుగలు వచ్చాయి, పండుగ రోజుల్లో మనకు కలిగినటువంటిదే వాళ్ళకంతా
ఒక వస్త్రాలు తీసివ్వడం కానివ్వండి, ఒక భోజనానికి మరి ఏదన్నా పండుగ రోజున పాయసం చేసుకోవడానికి కానివ్వండి, అలాంటివి కూడా చేయాలనేదే ముఖ్య ఉద్దేశం. ఇలాగ P4 విధానాన్ని పేదరికం లేనటువంటి రాష్ట్రాన్ని తయారు చేయాలని 2047 నాటికి పేదరికం లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా వెలుగొందాలనేదే ముఖ్యమంత్రి గారి ఆశయం. తెలుగుదేశం పార్టీ కేడర్తో పాటు ప్రజలు కూడా దీంట్లో ముందుకొచ్చి వాళ్ళకి ఏం జరుగుతుంది, ఏం అందలేదనేది చెప్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందని తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన ఒకటే, సంపద సృష్టించి ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకి ఆ సంపదనంతా పంచాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. అందులో భాగంగా మనం చూసాం వైజాగ్లో ఇప్పటికే క్వాంటమ్ కంప్యూటర్ సంబంధించి పనులు జరుగుతున్నాయి. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఆదుకున్న ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ఉందని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, వైఎస్ఆర్సీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్లో నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, వైసీపీ తిరుపతి ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు హాజరై ఇంటింటికి రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో గుర్తు తెస్తూ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అలసత్వం వహిస్తున్నారంటూ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందేవని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారంటూ తెలిపారు. ఎన్నికలకు ముందు అనేక హామీలను గుప్పించి హామీలు నెరవేర్చడంలో ప్రస్తుతం నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. ఏడాది కాలం ముగిసినా ఇంతవరకు ప్రజల బాగోగులు పట్టించుకున్న నాదుడే లేరని వాపోయారు. ప్రజలను నమ్మించి నయవంచనకు గురి చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గనుడని పేర్కొన్నారు. ఈ 1.5 సంవత్సరంలో వాళ్ళు ఇచ్చినటువంటి ముఖ్యమైన హామీలు 3 సిలిండర్లు కానీ, నిరుద్యోగ భృతి కానీ, అలాగే 50 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు ఆడబిడ్డ నిధి కింద ఇవ్వాల్సినటివి, అట్లాంటి ఉచిత బస్సు మహిళలకు, ఇవన్నీ కూడా ఏవి నెరవేర్చకపోవడం, అలాగే ఇంకా ఎన్నో హామీలు 140 హామీలు పైగా వాళ్ళు ఎన్నికల ముందు ఇవ్వడం. సో ఇవన్నీ ప్రజలకు గుర్తు చేస్తూ ఇవన్నీ అడగాల్సిన బాధ్యత అలాగే మీ రైట్ కూడా అని గుర్తు చేయడం జరిగింది. తిరుపతి నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నియోజక ఓటర్ నమోదు అధికారి కమిషనర్ ఎన్ మౌర్య సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాల మేరకు సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజక ఓటర్ నమోదు అధికారి మాట్లాడుతూ నగరంలో 274 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఇందులో 90 పోలింగ్ కేంద్రాలలో 1200కు పైన ఓటర్లు కలిగి ఉన్నారని తెలిపారు. ఒక పోలింగ్ కేంద్రంలో 1200 ఓట్లు కంటే ఎక్కువ ఉంటే సమీపంలోనే మరో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. కొత్త పోలింగ్ కేంద్రాల వివరాలు అందరూ పరిశీలించి అభిప్రాయం తెలపాలని అన్నారు. ఒకే కుటుంబంలోని వారి ఓట్లు ఒకే కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి పరిష్కరిస్తామని అన్నారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ రఘువంశీ, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, తహసీల్దార్ సురేష్ కుమార్, ఈడీటీ సుధాకర్ నాయక్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. రాయలసీమకే తలమానికంగా ప్రతి ఒక్కరికి తక్కువ ఖర్చుతో నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందిస్తూ తిరుమల శ్రీవారి పాదాల చెంత నిర్మించిన స్విమ్స్ ఆసుపత్రిని ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో విలీనం చేయడంతో టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, జేఈఓ ప్రత్యేక చొరవతో స్విమ్స్ ప్రాంగణంలో వివిధ విభాగాలకు చెందిన నూతన భవన నిర్మాణాలు, వైద్య సదుపాయాలు మరింత మెరుగుపడ్డాయన్నారు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. రాయలసీమకే తలమానికంగా ఈరోజు మొత్తం రాయలసీమ ప్రాంతంలోని జిల్లాలన్నిటి నుంచి కూడా అనేక నియోజకవర్గాల నుంచి అత్యవసరంగా ఏదైనా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడ చెత్తగాత్రులైన వారిని అంబులెన్స్ల ద్వారా స్విమ్స్ ఆసుపత్రికి తరలిస్తారండి. అక్కడ క్యాజువాలిటీలో చూసినట్లయితే కేవలం 20 పడకలు మాత్రమే ఉన్నాయి స్విమ్స్ క్యాజువాలిటీలో. మిగతా 5 పడకలు వచ్చి ట్రామా కేర్కి సంబంధించి అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ చెత్తగాత్రులకి వైద్యం అందిస్తారు. అదొకటి. ఇంకొకటి ఏమంటే అసలు క్యాజువాలిటీలో వెంటిలేటర్స్ లేవండి. ఖచ్చితంగా స్విమ్స్ క్యాజువాలిటీలో ఎమర్జెన్సీ వార్డులో వెంటిలేటర్స్ని ఏర్పాటు చేయండి.
అదేవిధంగా ఆర్ఐసిసి ఉంది, రెస్పిరేటరీ ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ యూనిట్, అక్కడ 20 పడకలు మాత్రమే ఉన్నాయి, అక్కడ వెంటిలేటర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎంఐసి మెడికల్ ఇంటెన్సివ్ కేర్ ఉంది, అక్కడ 20 పడకలు మాత్రమే ఉన్నాయి. మొత్తంగా స్విమ్స్కి సంబంధించి అత్యవసర విభాగానికి అత్యవసరంగా చికిత్స చేయాలంటే కేవలం 60 పడకలు మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క సందర్భంలో అక్కడ పోయి చూసినప్పుడు బాధ కలుగుతుంది. స్ట్రెచ్చర్ల మీద వైద్యులు వైద్యం అందిస్తూ ఉంటారు, అనేక ఇబ్బందులు పడుతున్నారు రోగులు, బయట వాళ్ళ బంధువులు ఆ ఇబ్బందులను చూడలేక చాలా బాధాకరమైనటువంటి సంఘటన స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. నేను టీటీడీ చైర్మన్ గారికి, సభ్యులకు, ఈఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి మీరు ఎమర్జెన్సీ వార్డుని పరిశీలించండి. అక్కడ రోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రత్యక్షంగా చూసి ఖచ్చితంగా 100 పడకల ఎమర్జెన్సీ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షను శిల్ప కళాశాల భవనంలో నిర్వహించారు. 4 సంవత్సరాల డిప్లొమా కోర్సుకు దాదాపు 50 మంది హాజరయ్యారు. గతంలో 2 సంవత్సరాల సర్టిఫికేట్ కోర్సు కోసం 9 మందిని ఎంపిక చేశారు. శిల్పకళలో శిక్షణ పొందే పురుష, మహిళా విద్యార్థులకు ఉచిత భోజన, విడిది వసతులు టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అడ్మిషన్ లెటర్ ద్వారా వారికి ఇచ్చి క్లాసులు అనేవి 28 ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. విద్యార్థులందరూ కూడా 28 నుంచి క్లాసులకి హాజరవుతారు. ఈ డిప్లొమా కోర్స్ అనేది 4 సంవత్సరముల కోర్సు. ఈ కోర్సులో చేరిన విద్యార్థులందరికీ కూడా టీటీడీ వారు ఉచితంగా వసతి, హాస్టల్ సౌకర్యము, భోజనము అన్నీ కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో చేరినటువంటి విద్యార్థులందరికీ కూడా ₹1,00,000 డిపాజిట్ చేసి 4 సంవత్సరాల కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత వారికి బ్యాంక్ ఇంట్రెస్ట్తో కలిపి ఇవ్వడం జరుగుతుంది. శ్రీకాళహస్తి మండలం ఎల్లంపల్లిలో ఎన్నో ఏళ్లుగా భూములు సాగు చేసుకుంటున్న యానాదులకు భూమి పట్టాలతో పాటు ఇంటి స్థలాలు, శ్మశానం కూడా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా పార్టీ కార్యదర్శి రాయపనేని హరికృష్ణ ఆధ్వర్యంలో యానాదులు, పార్టీ నేతలు కలిసి తహసీల్దార్కు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఎల్లంపల్లిలో సుమారు 23 సంవత్సరాలకు పైగా యానాదుల భూములు సాగు చేసుకుంటున్నారని, వాటికి పట్టాలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. అన్నిటినీ పరిశీలించి అమలు చేయడానికి కృషి చేస్తామని తహసీల్దార్ చెప్పారు. అదేవిధంగా స్థానికేతరులు ఎవరికైనా దొంగ పట్టాలు ఉన్నాయని మా నోటీస్కి వస్తుంది, వాటిపైన వివరాలు సేకరిస్తున్న ఆ పట్టాలు కూడా రద్దు చేయాలి. అదేవిధంగా ఎస్టీలకి శ్మశానం లేదు, అది ఏర్పాటు చేయాలి. తాగునీళ్ళకి అవకాశం లేదు, దానికోసం ట్యాంకు నిర్మాణం చేయాలని చెప్పని ఈరోజు ఇక్కడ తహసీల్దార్ కార్యాలయానికి రావడం జరిగింది. వెంటనే కానీ పట్టాలు మంజూరు చేయకపోతే అవసరమైతే తగు ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు మేము హెచ్చరిస్తున్నాం. అందుకని ఈ సందర్భంగా మేము సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా కోరే ఈ 4 అంశాలని యానాదులకు సంబంధించి పరిష్కరించాలి. లేని పక్షంలో మరో వారం 10 రోజుల్లో ఈ భూములకు దిగుతామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. విధుల్లో ఉన్న తనపై అటెండర్ తిరుమలేష్కు మద్దతుగా 3 కలిసి దాడికి ప్రయత్నించారని రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆనందరెడ్డి వెల్లడించారు. సోమవారం రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న తనపై 3 వ్యక్తులను అటెండర్ తిరుమలేష్ తీసుకువచ్చి దాడికి ప్రయత్నించారు. కుల సంఘాల పేరుతో కార్యాలయంలో గట్టిగా అరుస్తూ ఉద్యోగస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఈ విషయమై రేణిగుంట ఎస్ఐకు ఫిర్యాదు చేశామని ఆనందరెడ్డి తెలియపరిచారు. సరే కొద్దిసేపు ఆగమని మాట్లాడతాను అని చెప్పి కార్డు మళ్ళీ ఇచ్చి పంపిస్తే వాడు ఉండకుండా నేరుగా నా పైకి వచ్చేసి చుట్టుముట్టి రావడం నువ్వు అలాంటి ఇలాంటివి నా వ్యక్తిగత క్యారెక్టర్ గురించి మాట్లాడము, కులాం గురించి మాట్లాడము, ఎంఆర్పీ కుల సంఘాలు పిలుచుకురావడము, నా పేపర్లు ఇసురు వేయడము, ఇలా దౌర్జన్యంగా నా పైన దాడి చేయడానికి కూడా ప్రయత్నం ఒక విధంగా చేశారు. వాళ్ళు అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉపయోగించారు. ఇవన్నీ కూడా పబ్లిక్ విన్నారు. తర్వాత సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయినాయి. ఆ తిరుమలేష్ అనే అతను కూడా నానా దుర్భాషలు మాట్లాడాడు. అయినప్పటికీ నేను ఓపికగానే వాళ్ళకు సమాధానం చెప్పాను. మీరు ఏదైనా మీ గ్రీవెన్స్ ఉంటే నా పై అధికారులు తెలుపుకోండి, నేను తప్పు చేస్తుంటే నా పైన యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. అంతేగాని ఇలా ఒక వ్యక్తి కోసం కుల సంఘాలు వచ్చి మాట్లాడబోతుంది కాదు. సిపిఐ 12వ మహాసభ సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ విగ్రహం కూడలి నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన మహాసభల్లో పలు తీర్మానాలు చేశారు. ఫెడరల్ వ్యవస్థ మీద కూడా గౌరవం లేదు.
అదేవిధంగా ఆహారపు అలవాట్లు, ఒకే రకమైన భాష, ఒకే రకమైన ట్యాక్స్, ఒకే రకమైన వేషం అని చెప్పిన రకరకాల పద్ధతుల్లో నినాదాలు ఇస్తున్నారు. భారతదేశం విభిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. భాషల వైపు రకరకాల భాషలు మాట్లాడుతున్నారు, సంస్కృతి వేరుగా ఉంది, రకరకాల సంస్కృతి ఉంది, ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉన్నాయి, ఆహార అలవాట్లు భిన్నంగా ఉన్నాయి. కాబట్టి విభిన్నమైనటువంటి సంస్కృతి ఉంది. కాబట్టి భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పని రాజ్యాంగంలో ఉన్నటువంటి వారందరికీ, ఈ దేశంలో ఉన్నటువంటి వారందరికీ సమాన హక్కులు కల్పిస్తూ రాజ్యాంగంలో రూపొందించడం జరిగింది. ఆ రాజ్యాంగ స్ఫూర్తిని ఈరోజు దెబ్బతీస్తాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఉద్యోగాలు లేకుండా అంతా బీహారు, చెన్నై, ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి నిరుద్యోగులకు అందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ నియోజకవర్గంలో భూములు తీసుకొని ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ఫ్యాక్టరీల్లో ఈ నియోజకవర్గానికి యువతకు ఉద్యోగాలు లేకపోవడం మేము సిపిఐ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆదేశాల మేరకు ఒక్కరోజు సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించామని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ప్రభురావు అన్నారు. సమాచార హక్కు చట్టం మీద గౌరవ సిఓ గారి ఆదేశాల మేరకు మండలంలో ఉండే అధికారులకి మరియు పంచాయతీ కార్యదర్శులకి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఉన్నటువంటి ఈ యాక్టు సమాచార హక్కు చట్టం 2005 యాక్ట్ యొక్క ప్రాముఖ్యత, అదేవిధంగా వాటి అవగాహన కల్పించి ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా ఇన్ టైంలో రెస్పాండ్ కావాలనే విషయాన్ని అధికారులందరికీ కూడా, ముఖ్యంగా ఉన్నటువంటి మండల అధికారులందరికీ, పంచాయతీ కార్యదర్శులకి అవగాహన కల్పిస్తూ ఈరోజు రేణుగుంట మండలంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులకు స్పెషల్గా నేను మరియు ముఖ్య అవగాహన యాక్ట్ మీద అవగాహన ఉన్నటువంటి వారి ద్వారా కూడా శిక్షణ ఇప్పించడం జరుగుతూ ఉంది. అంగన్వాడీ సేవలు పొందుటకు తప్పనిసరి మొక్క గుర్తింపు విధానాన్ని రద్దు చేసి అంగన్వాడీ వర్కర్లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత, కనీస వేతనం చెల్లించి వేధింపులను ఆపాలని తిరుపతి ఆర్డీఓ కార్యాలయం ముందు అంగన్వాడీ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా మా జీతాల విషయం కూడా ఏమి ఇంతవరకు పెంచాలనే దీంట్లో లేదు. కాకపోతే ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ అనేది టేక్ హోమ్ రేషన్ టీహెచ్ఆర్ ఇచ్చేదానికి ఎఫ్ఆర్ఎస్ ఖచ్చితం అనేసి అమలు చేసి జూలై 1 నుంచి ఎఫ్ఆర్ఎస్ అంటే ఫేస్ క్యాప్చర్ తీస్తేనే వాళ్ళకి సరుకులు ఇచ్చే విధంగా, అంగన్వాడీ పోషకాహారం అందించే విధంగా ఆమోదించినారు. దానివల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. సెంటర్స్లో పాత మొబైల్స్ ఇచ్చినారు, అవి ఎవరికి అయితే పని చేయడం లేదు. మొబైల్స్ అంతా పాడైపోయినాయి, పని చేయడం లేదు. మా పర్సనల్ మొబైల్స్ యూజ్ చేస్తూ ఉన్నాము, అయినా కూడా వర్క్ అవడం లేదు. వైఫై సరిగా రావడం లేదు. ప్రతి సెంటర్లో వైఫై కనెక్ట్ చేసి ఆ మొబైల్స్ కొత్తవి ఇచ్చి బాగా అంటే సర్వర్ బాగా వచ్చేలాగా ఉండే మొబైల్స్, సాంకేతిక మొబైల్స్ ఇచ్చి మాకు పని చేసే బాగుంటుంది వెసులుబాటు. అంగన్వాడీలో ఫోన్ ప్రాబ్లం వల్ల దేనివల్ల ఒకటి ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అందరి వల్ల వస్తుంది. కాకపోతే అందరికీ ప్రాబ్లమే వస్తుంది, ఒక్కొక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటిది అంగన్వాడీలో ఏదన్నా ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టినా కూడా అసలు ఫోన్ పనిచేయడం లేదు, లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం జరుగుతుంది. దానివల్ల అంగన్వాడీలో ఇవ్వకపోవడం వల్ల అట్లా జరుగుతుంది. తర్వాత ఏం లేకపోయినా సైన్ చేసి అలా మాకు ముందుట్లాగానే సైన్ చేసి ఇచ్చేలా చూడండి సార్. మాకు ఏవైతే యాప్లు ఈరోజు అంగన్వాడీలకు తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉన్నాయో ఆ ఎఫ్ఆర్ఎస్ యాప్లు, మిగిలిన అన్ని యాప్లను కూడా రద్దు చేయాలని చెప్పి, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి, వారి సమస్యలు పరిష్కారం చేయాలి, సంక్షేమ పథకాలు కూడా అంగన్వాడీ కార్మికులకు అమలు చేయాలని చెప్పి 42 రోజులు సమ్మె సందర్భంగా వీళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఆ 42 రోజుల సందర్భంగా వీళ్ళ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఇప్పటివరకు కూడా అమలు కాకపోవడంతో దశల వారీగా మళ్ళీ పోరాటాల్లోకి రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం అంగన్వాడీ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. తిరుపతి మహతి కళాక్షేత్రంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభినయ్ ఆర్ట్స్ 25వ వార్షికోత్సవం సందర్భంగా 10 రోజుల పాటు ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు తిరుపతి పుర ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. గత 3 రోజుల నుండి ఉదయం 9:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ రజతోత్సవ వేడుకలు స్థానిక మహతి కళాక్షేత్రంలో జరుపుతున్నందుకు చాలా ఆనందపడుతున్నాం. సుదీర్ఘమైన 24 సంవత్సరాలు
విజయ మహతి కళాక్షేత్రంలో జరుపుకోవటం, 2 తెలుగు రాష్ట్రాల నుంచి 3,000 మంది పైన కళాకారులను మనం రక్షించగలుగుతున్నందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమాలను స్వామివారి కరుణా కటాక్షం. రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కీళ్ల మార్పిడి ఆపరేషన్ను దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందని డాక్టర్ శశిధర్ రెడ్డి తెలిపారు. తిరుపతి సాయిరాం వీధిలోని రమాదేవి హాస్పిటల్లో ఈఎస్ఐ ఆరోగ్యశ్రీ ఎంప్లాయీ స్కీమ్ కార్డుల ద్వారా కీళ్ల మార్పిడి ఆపరేషన్ను వైద్యులందరి సహకారంతో విజయవంతంగా నిర్వహించామని డాక్టర్ శశిధర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లనవసరం లేకుండా తిరుపతిలోనే అత్యాధునిక వసతులతో అన్ని సౌకర్యాలు, సదుపాయాలతో రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. కీళ్ళ మార్పిడి ఆపరేషన్ మన రమాదేవి హాస్పిటల్లో చేస్తున్నాము. అందరూ ఉచితంగా చేసాము. ఈ ఆపరేషన్ అన్ని కూడా గవర్నమెంట్ వాళ్ళ పథకాల కింద మనం వాళ్ళ స్కీమ్స్ కింద మనం ఫ్రీగా చేసినాం. కొంతమంది ఈఎస్ఐ కింద, భద్రత కింద మరియు ఆరోగ్యశ్రీ కింద అన్ని పథకాల్లోనూ ఈ కొన్ని కీళ్ళ మార్పిడి ఆపరేషన్, మోకాలు కీళ్ళ మార్పిడి ఆపరేషన్ ఇవన్నీ కూడా టీకేఆర్, టీహెచ్ఆర్ అన్నీ కూడా మనం ఉచితంగా చేస్తున్నాము. ఇది చాలామంది పేషెంట్లకి అది అవసరం అవుతుంది. అవసరమైన వాళ్ళందరూ కూడా మనము బెనిఫిషరీస్ వీళ్ళందరికీ కూడా మనము ఇక్కడ ఉచితంగా చేస్తున్నాము ఈ ఆపరేషన్లు. ఇది జనాల్లోకి వెళ్ళాలని, అందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ మెసేజ్ మీకు ఇస్తున్నాను. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,01,749 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 9,206 రూపాయలు. 1 కేజీ వెండి ధర 1,16,400 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 119 రూపాయల 40 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూమిపై దొరికిన అతిపెద్ద అంగారక రాయి, వేలంలో రికార్డు ధర. పహల్గామ్ ఊచకోతను చూసి ప్రపంచ దేశాలు నివ్వెరపోయాయి. 22 నిమిషాల్లోనే పాక్లో ఉగ్ర స్థావరాలను మట్టుపెట్టామన్న ప్రధాని నరేంద్ర మోడీ. ఏపీకి భారీ వర్ష సూచన, పిడుగులు పడే ప్రమాదం, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక. ఆశాజనకంగా టమోటా ధరలు, రైతుల్లో చిగురిస్తున్న ఆశలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన వినతులు, తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.